మొత్తంగా దేశంలో ఉండేటువంటి ఆదివాసీల హక్కుల గురించి, ఆదివాసీలు చేసినటువంటి ప్రతిఘటన వలన వాళ్ళు సాధించుకున్న హక్కుల గురించి, మొత్తంగా ఈ దేశ భవిష్యత్తు గురించి, ఇప్పుడు కొనసాగుతున్న ఆర్థిక అభివృద్ధి ఇలాగే ముందుకు పోతే ఆదివాసులే కాదు మొత్తం దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి అవగాహనతో ఈ సెమినార్ నిర్వహించబడుతున్నది. దీనికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా ఆరోగ్యం బాగాలేకున్నా ఆదివాసుల పట్ల ఆయనకుంటే ప్రేమ వలన, కన్సర్న్ వలన సారు దీనికి అంగీకరించారు. కనుక మిగతా మిత్రులందరూ ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడమంటే మొత్తంగా అందరి హక్కుల గురించి, మా దేశం యొక్క ప్రజల హక్కుల గురించి మాట్లాడారు. అంటే అది మొత్తంగా చరిత్రలో ఆదివాసీ పోరాటాలకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఏదో వాళ్ళ మావోయిస్టు, నక్సలైట్స్ అని అన్నా దాంతో ఇవాళ ఒక ఉద్యమం నడుస్తున్నారు, కానీ ఉద్యమం ఇప్పటికి కాదు. బిర్సా ముండా, సీతారాం రాజు, కొమరం భీం, ఇంకా వెనక్కి వెళితే 1910లో ఉద్యమాలు, అంత ముందు జరిగిన ఉద్యమాలు ఏవైతున్నాయని నిరంతరంగా వాళ్ళకి రాజ్యానికేమో వనరులు కావాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు అడవిని రక్షించుకున్న కొరకు తమ హక్కులు ఈ పోరాటాలు జరుగుతున్నాయి. విశాలమైన చారిత్రక సందర్భం ఉంది. కనుక ఆ సందర్భంలో అతి కింద ఉన్నటువంటి లేదా అతిగా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళ హక్కులు కాపాడబడితేనే మిగతా వాళ్ళ హక్కులు కాపాడలేదు. ఎప్పుడైనా హక్కుల గురించి మాట్లాడేటప్పుడు చాలా ప్రమాదంలో ఎదుర్కొన్నారు హక్కులు. వాళ్ళ హక్కులు మాట్లాడమంటే అందరి హక్కుల గురించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళ ఆదివాసీ సంఘీభావ కమిటీ అందరినీ విస్తృతంగా సమాజంలో ఉండేటువంటి డెమోక్రటిక్ వాయిసెస్ వాళ్ళని పిలిచి మన కన్సర్న్ దేని గురించి మనం ఆందోళన పడుతున్నాం అనే దానిని చర్చించడానికి సదస్సు నిర్వహిస్తున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ తెలంగాణ దగ్గర ఒక రకంగా మనందరికీ అదృష్టము ఆ పదం ఉపయోగించాలి కాబట్టి ఆయన మన మధ్యాహ్నం ఉంటాడు. మనకు ఒక రకమైనటువంటి ఒక విశ్వాసం, ఒక రకమైనటువంటి ధైర్యం ఏది ఉందో ఆయన మనందరికీ ఇస్తున్నారు. సర్వాజు ఇచ్చిన జడ్మెంట్ ఏదైతుందో ఒక హిస్టారిక్ జడ్మెంట్ సాధించారు. కనుక సార్ని మనము ఆరోగ్యంగా అనుకున్న సార్ దీనికి అంగీకరించారు. అలాగే మాడగు శ్రీధర్ ఇప్పుడెప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య సమస్య నుంచి దాదాపు 90% కోలుకున్నారు. కనుక శ్రీధర్కు ఉండేటువంటి అవగాహన, ఆయనకు ఉండేటువంటి శ్రీధరు దీనికి అంగీకరించారు. తర్వాత మిగతా మిత్రులందరూ మాట్లాడతారు. మన్మోహన్ మోహన్ గారు ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఒకరోజు కొరకని సారు ఢిల్లీ నుంచి కొంత ఇబ్బంది పడ్డా ఆయనకు ఉండేటువంటి అంతా డెమోక్రటిక్ వాయిసెస్. పౌర సమాజం అంటే ఏంటంటామో పౌర సమాజంలో అది సజీవంగా ఉండడానికి దానికి ఊపిరి పోతున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మనం చూసాం. సో నేను ఎక్కువగా మాట్లాడకుండా సమయం చివరిగా మాట్లాడతాను. ఇప్పుడు మాడగు శ్రీధర్ ఈ అవగాహన సంఘ అధ్యక్షుడుగా అది ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత మన్మోహన్ మోహన్ గారు మాట్లాడతారు. మన మధ్యన ఆదివాసీ మధ్యన పనిచేసినటువంటి వక్తలు ఉన్నారు.